అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భధారణ అనేది ఒక మధురమైన అనుభూతి. అదే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అని చాలా విషయాల్లో అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదు, ఏ నెలలో ఏం చేయాలి అనే అనేక విషయాల్లో ఇళ్లల్లో చెప్పే మాటలకు డాక్టర్ చెప్పే మాటలకు తేడా ఉండవచ్చు. అందువల్ల డాక్టర్ మాట వెనుక ఏముందో సమగ్రంగా చర్చిస్తూ ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో తెలియజెబుతూ వాటి మీద డాక్టర్లు ఇచ్చే సలహాల గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖలో తెలుసుకుందాం. గర్భిణీకి రకరకాల ఆంక్షలుంటాయి. తినే ఆహారం మొదలుకొని విశ్రాంతి తీసుకోవడం దాకా అడుగడుగున రకరకాల సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏది నిజమో ఏది మూఢనమ్మకమో తెలుసుకొని వ్యవహరించాల్సిన బాధ్యత గర్భిణీ మీద ఉంది. ఆమె కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. గర్భిణీలు చేసే పనులేంటో, చేయకూడని పనులేంటో కూడా ఇప్పుడు ఇక్కడ మరింత వివరంగా చర్చిద్దాం. గర్భవతిని బాగా ప్రభావితం చేసేది ఆమె తీసుకునే ఆహారం. ఎందుకంటే దీని ప్రభావం ఆమెతో పాటు కడుపులోని బిడ్డపైన ఉంటుంది. అందుకే బలవర్ధకమైన ఆహారం ఎంత ముఖ్యమో తినకూడని వాటికి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. గర్భిణీలు బ్యాక్టీరియా సంబంధిత ఫుడ్ పాయిజన్ కు లోనయ్యే ప్రమాదం మెండుగా ఉంటుంది. అందువల్ల ఉడకని మాంసం, గుడ్లు తినకూడదు. టీ, కాఫీ లాంటివి పరిమితంగా తీసుకోవాలి. డాక్టర్ అనుమతిస్తే తప్ప హెర్బల్ టీ జోలికి పోకూడదు. అదేవిధంగా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని చేపల్లో పాదరసం స్థాయి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం వల్ల వాటి జోలికి వెళ్ళకూడదు. సాధారణంగా మన ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్య, పండ్లు ఉంటాయి. ఇద్దరి కోసం తినాలని చెబుతుంటారు గాని అంత మాత్రాన రెట్టింపు క్యాలరీలు తినాలని కాదు. మితిమీరి బరువు పెరగడం వల్ల కాన్పులో ఇబ్బందులతో పాటు పుట్టబోయే బిడ్డకు ఊబకాయం రావచ్చు. ఎవరైనా స్త్రీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత గర్భిణిగా ఉన్నప్పుడు డైట్ ఏదైతే ఉంటుందో అది ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ యొక్క ఎదుగుదల, గ్రోత్ అనేది మనం తినే ఆహారం వల్ల, మనం ఉండే సరౌండింగ్స్ వల్ల, మనం ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల డిపెండ్ అయ్యి ఉంటుంది. మనము ఇప్పుడు చాలా రకాలు ఇప్పుడు ఏంటంటే డైట్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అన్నప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అని ఈ కాంపోనెంట్ ఫుడ్ తీసుకోవాలని అడ్వైస్ చేస్తుంటారు. కానీ మనం డైలీ లైఫ్లో అవన్నీ మెజర్ చేయడం అనేది కుదరదు. కామన్గా అందరూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, అంటే ఆకుకూరలు, పచ్చగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి న్యాచురల్గా అవైలబుల్ ఉంటాయి. సో మనకేంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి 12 వారాల వరకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. ఈ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఒకవేళ మన బాడీలో ఉంటే దాని వలన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే బేబీ యొక్క స్పైన్లో అబ్నార్మాలిటీస్ రావడం అవి కామన్గా చూస్తుంటాం. సో ఆ అబ్నార్మాలిటీస్ అనేవి రాకుండా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అదే కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడము, ఏంటంటే యాపిల్స్ కానీ, బనానాస్ కానీ, ఆరెంజెస్ కానీ, జామకాయలు కానీ, ఏదైనా మంచి రెగ్యులర్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. డైట్లో ఏంటంటే పపాయ ఫ్రూట్, అంటే రా పపాయ ఫ్రూట్, దాంట్లో కొన్ని రకాల అబార్టిఫిషన్స్ ఉండడం అనేది చాలా రకాల స్టడీస్లో డయాగ్నోస్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినప్పటి నుంచి మొత్తం ప్రెగ్నెన్సీలో పపాయ ఫ్రూట్ ఒకటి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఈ పపాయ ఫ్రూట్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా రెగ్యులర్గా యాంటీనేటల్ విజిట్స్కి వెళ్ళడము, మీరు రెగ్యులర్గా తప్పకుండా ఫస్ట్ ట్రైమెస్టర్లో మంత్లీ వెళ్ళడము, తర్వాత 28 weeks అవుతాయి ఎవ్రీ 15 daysకి వెళ్ళడము, లాస్ట్ ట్రైమెస్టర్లో వీక్లీ వన్స్ వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
సో పొజిషనల్ చేంజెస్ అంటే మీరు ఏ పొజిషన్లో పడుకోవాలి ప్రెగ్నెన్సీలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ ట్రైమిస్టర్ దాటిన తర్వాత ఫ్లాట్గా పడుకోకుండా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యే ఎక్సర్సైజెస్ కానీ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. గర్భం ధరించాక చాలా మందికి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేయడం చూస్తుంటాం. అలా విశ్రాంతి తీసుకోవడం వల్ల పిండానికి ఎక్కువ రక్త ప్రసరణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ముందస్తు కాన్పు జరగకుండా సహాయపడుతుంది అనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. విశ్రాంతి సిఫార్సు చేయడంలోనూ కొన్ని రకాలున్నాయి. పిల్లల్ని ఎత్తుకోవడం లాంటి బరువు పనులేమీ చెయ్యకుండా ఇంటి పరిసరాలకే పరిమితం కావడం ఒక పద్ధతి. స్నానం విషయంలో కూడా కొన్ని అపోహలున్నాయి. ముఖ్యంగా వేడినీళ్ళ స్నానం మంచిదా కాదా అనే విషయంలో కేవలం గోరువెచ్చని నీళ్ల వరకే పరిమితం కావాలనేది డాక్టర్ల అభిప్రాయం. దేహ ఉష్ణోగ్రతను 102 డిగ్రీల ఫారెన్హీట్ కి మించి తీసుకెళ్లే వేడి జోలికి వెళ్లవద్దని చెబుతారు. వీలైనంత వరకు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడమే మంచిది. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు స్నానం చేసినప్పుడు నార్మల్ ల్యూక్వామ్ వాటర్ అంటే మరీ చల్లగా కాకుండా మరీ ఎక్కువ వేడి కాకుండా ల్యూక్వామ్ వాటర్ అంటాం. సో అలాంటి వాటర్తోని స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా వేడి ఉన్న వాటర్తో అంటే ఒక 100 డిగ్రీస్ 102 ఫారెన్హీట్ దాటింది అంటే మనకి ఏంటంటే ఆ వాటర్ ఎక్కువగా వేడి ఉండడం వల్ల బాడీ యొక్క అంటే మదర్ ఆ గర్భిణీ స్త్రీ యొక్క టెంపరేచర్ కూడా బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అని జరుగుతుంది. సో ఆ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ 3 monthsలో 12 weeks లోపు ఈ బాడీ టెంపరేచర్ ఎక్కువ అయితే దాని వలన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేబీలో కూడా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చాలా స్టడీస్లో కూడా తేలబడింది. సో ఎక్కువగా వేడి నీళ్ళు కాకుండా ఎక్కువగా చల్ల నీళ్ళు కాకుండా మామూలు ల్యూక్వామ్ వాటర్తో స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే హాట్ టబ్ బాత్స్ కానీ అవాయిడ్ చేయడము. స్విమ్మింగ్ చేయడం మంచిదే కానీ ఎక్కువగా వాటర్ వేడి నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయకుండా ఎక్కువసేపు వాటర్లో ఉండడం అవాయిడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గర్భిణీల్లో హార్మోన్ల మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఈ సమస్య గర్భస్రావానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది. గర్భవతికి ఎక్కువ చెమటలు పట్టడం సహజం. ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఉష్ణోగ్రత మార్పులకు సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే ఎక్కువగా మంచినీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లకు కూడా దూరంగా ఉండవచ్చు. రోజువారీ పనులు చేసుకోవాలి తప్ప బరువు పనులు చేయకూడదు. పాదాలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి. కాళ్లకు సరిపోయే సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి. గర్భిణీలు ఎంత బరువు పెరుగుతున్నది గమనించుకుంటూ ఉండాలి. 9 నెలల కల్లా 8 నుంచి 9 కిలోల బరువు మాత్రమే పెరగాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం కూడా మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు రెస్ట్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పడుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పడుకున్నప్పుడు ఏంటంటే సెకండ్ ట్రైమస్టర్లో ఫ్లాట్గా పడుకోకుండా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే గర్భిణీ స్త్రీ యొక్క గర్భం అంటే యూట్రస్ అనేది మేజర్ బ్లడ్ వెసల్స్ని కంప్రెస్ చేయడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ మోతాదులో వెళ్ళడము, ఒక్కొక్కసారి బీపీ కూడా డౌన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని ఇబ్బందిగా అనిపిస్తే మధ్యలో రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు. గర్భం దాల్చిన తర్వాత రెగ్యులర్గా నార్మల్గా మీరు చేసుకున్న యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గా కుకింగ్ కానీ మీతో ఆఫీస్ వర్క్ కానీ అన్నీ చేసుకోవచ్చు. కానీ కొంతమందిలో కొన్ని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ప్లాసెంటా లో లయింగ్ కానీ ప్లాసెంటా ప్రీవియా కానీ సర్వైకల్ ఇంకాంపిటెన్స్ కానీ ఇలాంటి ఏమైనా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు కొంతమందికి మనం కొన్ని సందర్భాల్లో బెడ్ రెస్ట్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కాంప్లికేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం అనేది కూడా మనం చెప్తాము. ఎక్కువ స్ట్రెన్వర్స్ యాక్టివిటీస్ ఎక్కువసేపు నిల్చోవడం కానీ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యే ఎనీ యాక్టివిటీస్ అనేది ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తక్కువ మోతాదులో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్పోర్ట్స్లో ఆల్రెడీ ఉండి ఉంటారు ప్రెగ్నెంట్ అవ్వకముందు. అలాంటి వాళ్ళు కూడా
స్పోర్ట్స్లో ఏంటంటే లిమిటెడ్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండే మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా స్ట్రెన్వస్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, మినిమం ఒక 30 minutes వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రెగ్నెన్సీ మొత్తం త్రూ అవుట్ ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వల్ల స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, మీ బోన్స్ ఫ్రీగా ఉంటాయి. సో నార్మల్ డెలివరీకి కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేది దోహదపడతాయి. గర్భధారణ ఎంత ఆనందకరమైన విషయం అయినప్పటికీ ఎదురయ్యే ప్రశ్నలు అంత ఆందోళనకరం. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది నిజం, ఏది అపోహ, ఏది ఆరోగ్యకరం, ఏది అనారోగ్యానికి దారితీస్తుంది అనే విషయంలో స్పష్టత చాలా అవసరం. అనుభవంతో పెద్దలు చెప్పే మాటల్లో నిజం ఉండవచ్చు కానీ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం మీద అవగాహన ఉన్న డాక్టర్లు చెప్పే శాస్త్రీయ సూచనలు పాటించడం అంతకన్నా ముఖ్యం. ప్రస్తుతం కాలం మారింది. ఒకప్పుడు ఎప్పుడో కానీ అవసరం రాని మందులు ఇప్పుడు కనీసం వైద్యుని సలహా కూడా లేకుండా వాడేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. చిన్న అనారోగ్య సమస్య అనిపించిందంటే చాలు వెంటనే ఏదో ఒక మాత్రతో సర్దుకుని పోతున్నాం. ఇలాంటివి ముఖ్యంగా గర్భిణీలకు ఎన్నో సమస్యలు కొని తెస్తున్నాయి. ఎన్నో పెద్ద అనారోగ్యాల నుంచి కాపాడే మందులు గర్భిణీ స్త్రీలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు దివ్య గారిలా అడుగుతున్నారు. నా వయసు 35 సంవత్సరాలు, 2 పిల్లలు, 2 సాధారణ కాన్పులే. మొదట్లో ఏ సమస్యలు లేవు గాని ఈ మధ్యకాలంలో తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా నెలసరి సమయంలో ఇది మరింత ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎక్కడన్నా బయటికి వెళ్ళినా బాగా ఇబ్బంది పెడుతోంది. వైద్యులను సంప్రదిస్తే సాధారణమే అంటున్నారు. ఒకప్పుడు లేని తలనొప్పి ఇప్పుడు సాధారణంగా ఎందుకు ఇబ్బంది పెడుతుందో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. దివ్య గారు మీకు 2 పిల్లలు కాన్పులు అయినాయని చెప్పారు, బట్ హెడేక్ అంటున్నారు. అది కూడా డ్యూరింగ్ పీరియడ్స్. దాన్ని ఏమంటారంటే ఈ ప్రీ మెన్స్ట్రల్ అంటే మీకు మెన్స్ట్రేషన్ ముందర వస్తుందా, డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ వస్తుందా, అదొకటి మీరు చూసుకోండి. బట్ ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్. అంటే ఇన్ని సంవత్సరాలు మీకు రాకుండా ఇప్పుడు వస్తుంది అంటే పీరియడ్స్ అప్పుడు తలనొప్పి లేస్తుంది అంటే మీరు కొద్దిగా ఐ చెకప్ కానీ అంటే మామూలుగా ఈ హెడ్ అంటే ఒకసారి వెళ్ళి న్యూరోఫిజిషియన్ తోటి చెకప్ చేయించుకుంటే బెటరు. అంటే కొంతమందికి మైగ్రేన్ వలన అంటే కొద్దిగా ఏజ్ తర్వాత కొంతమంది పీరియడ్స్ మైగ్రేన్ వలన కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మీరు పెద్ద భయపడాల్సిన పని ఏమి లేదు. కాకుండా మీ పీరియడ్స్ అప్పుడే వస్తుంది అని మీరు కనుక నోట్ చేసుకుంటే ఈ ఏజ్లో మీకు పిల్లలతోటి స్ట్రెస్ తోటి ఉండవచ్చు. అంటే తలనొప్పికి ఒక 100 రకాల కారణాలు ఉండొచ్చు. సో మీకు ఏమైనా స్ట్రెస్ తోటి వస్తుందా, లేకపోతే మీరు ఏమైనా ఎనీమిక్ ఉన్నారా, పిల్లలతోటి బిజీగా ఉండి సరిగ్గా తినలేకపోతున్నారా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట. మీరు ఒకసారి కంపల్సరీ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ చెకప్లు అన్నీ చేయించుకోండి. ఒక ఆఫ్థాల్మిక్ చెకప్ కూడా ఆఫ్టర్ 35 years ఇది కంపల్సరీ అవసరం అనమాట. సో దీనికి సపోజ్ మెన్స్ట్రేషన్ అప్పుడే వస్తున్నది అంటే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి అనాలిసిక్స్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. గైనకాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ మీరు సంప్రదించండి. నార్మల్ బేసిక్ టెస్ట్లే అవసరం పడుతుంది. డాక్టర్ గారు ప్రభు గారు ఇలా అడుగుతున్నారు. నా భార్యకు పెళ్లికి ముందు కుడి రొమ్ములో కణితి ఉంటే సర్జరీ ద్వారా తీసేశారు. మాకు పెళ్ళై ఇప్పటికే 6 సంవత్సరాలు అవుతోంది. తను ఇప్పుడు గర్భవతి. అయితే తనకి 20 రోజులకు ఒకసారి రొమ్ములో సర్జరీ చేసిన చోట నొప్పి వస్తోంది. ఆ సమయంలో కుడి చేయి కూడా నొప్పిగా ఉంటోంది. ఎందుకు ఇలా అవుతోంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రభు గారు మీ మిసెస్కి ఆపరేషన్ అయిందని చెప్తున్నారు కదా, అంటే మోస్ట్లీ ఏంటంటే బ్రెస్ట్లో అన్ని క్యాన్సర్ గడ్డలు ఏముండవు, మామూలుగా బినైన్ మాస్లు కూడా ఉంటాయి. లైక్ ఫైబ్రోయిడ్నమా ఆఫ్ ది బ్రెస్ట్, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్. కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా అంటే ఇన్ఫెక్షన్ తోటి యాబ్సెస్లు అట్లా ఫీడింగ్ చేసేటప్పుడు యాబ్సెస్లు అలాంటివి రావచ్చు. ఇంకా మ్యాలిగ్నెన్సీ అంటే అదే పెయిన్లెస్ ఉంటుంది. అక్కడ అంటే పెయిన్ లేకుండా గడ్డ అనేది వస్తుందన్నమాట. దాని మీద కూడా స్కిన్ రెడ్గా ఉందా, లేకపోతే నిప్పుల నుంచి ఏమన్నా డిశ్చార్జ్ అవుతున్నాయా, అవన్నీ కొద్దిగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మీ మిసెస్కి అదేంటి పెళ్లి కాకముందు అయిన సర్జరీ బయాప్సీ రిపోర్ట్లో మోస్ట్లీ ఫైబ్రోయిడ్నోమానో లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అట్లాంటిది ఏదో వచ్చి ఉంటుంది.
సో ఇప్పుడు ఆమెకు పెయిన్ వస్తుంది, ఆమెకు అంటే ఎవ్రీ మంత్ ఆమెకు రిపీటెడ్గా పెయిన్ వస్తుంది అంటే అది అంటే రీసెంట్గా కనుక సర్జరీ అయితే ఒక 6 months బ్యాక్ 1 year వరకు కొద్దిగా లాగినట్టు అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఉమెన్కి ప్రీమెన్స్ట్రల్ పెయిన్ అంటే హార్మోనల్ చేంజెస్ వలన బ్రెస్ట్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ వచ్చేసి మెన్స్ట్రేషన్ ముందర పెయిన్ వస్తుందన్నమాట. అది మెన్స్ట్రేషన్ కాగానే ఆ పెయిన్ తగ్గిపోతుంది. అంటే ఈస్ట్రోజన్స్ అనే ప్రొజెస్ట్రాన్స్ అనే 2 రకాల హార్మోన్స్ ఉంటాయి. అవి కొద్దిగా వాటి చేంజెస్ మూలాన వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. సో దీనికి మీరు భయపడాల్సిన పని ఏం లేదు. బట్ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ సోనోమామోగ్రామ్ ఆఫ్ ది బ్రెస్ట్, దట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్ టు నో ద మాసెస్ ఇన్ ది బ్రెస్ట్. అక్కడ ఏమైనా మాస్ ఉంది, డౌట్ఫుల్ ఉన్నది అంటేనే మీరు మ్యామోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదర్వైజ్ మ్యామోగ్రామ్ ప్రతి ఒక్కళ్ళకు అవసరం లేదు. సో మీరు ఎవ్రీ ఇయర్ మీ మిసెస్కు సోనోమామోగ్రామ్ ఆఫ్ ది బ్రెస్ట్ చేయించండి. దాంట్లో మీకు అంతా తెలిసిపోతుంది. పెయిన్కి ఏంటంటే తను మామూలుగా ఈ కొద్దిగా ఎక్సర్సైజెస్, ఆర్మ్ ఎక్సర్సైజెస్ ఒకటి చేయమనండి. దాని తర్వాత రెగ్యులర్ చెకప్స్ అంటే బ్రెస్ట్ పాల్పేషన్ తనే ఎవ్రీ మంత్ చేసుకోమనండి. అంటే స్నానం చేసినప్పుడు చెక్ చేసుకుంటే బోత్ సైడ్స్ ఏమైనా మాసెస్ ఉన్నాయా లేదా ముందే తెలుస్తుంది. ఏమైనా మాస్ లాగా మీకు డౌట్ ఉంటే అప్పుడు మీరు డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గర కానీ వేరే సర్జన్ దగ్గర కానీ వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మక్రిములకు చెక్ పెట్టే యాంటీబయాటిక్స్తోనూ గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ బిడ్డలో కామెర్లు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో పుట్టబోయే బిడ్డ దంతాల మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే యాంటీబయాటిక్స్ ఉన్నాయి. చాలా రకాల యాంటీబయాటిక్స్ వల్ల బిడ్డలకు కామెర్లు లాంటి సమస్యలు వస్తాయి. మిగిలిన సంగతి ఎలా ఉన్నా గర్భం ధరించిన తర్వాత మొదటి 4 నెలలు వైద్యుని పర్యవేక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఔషధాలు సేవించరాదు. డాక్టర్ గారు సుమలత గారిలా అడుగుతున్నారు. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతోంది. ఇంతవరకు గర్భం దాల్చలేదు. అయితే నాకు పెళ్లికి ముందు గుండెలో స్టంట్ వేశారు. ఈ విషయం మా అత్తగారి వాళ్ళకి తెలిసి గొడవ చేస్తున్నారు. నాకు బీపీ కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను గర్భం దాల్చడం కుదరదని చాలా ప్రమాదకరమైన డాక్టర్ చెప్పారు. నాకేమో పిల్లలు కావాలని చాలా కోరికగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? నాకు బతకాలని లేదు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుమలత గారు, ఒకటి మీకు ఆల్రెడీ స్టంట్ వేయటం జరిగిందని చెప్పారు. అంటే ఇంత చిన్న వయసులో హార్ట్లో స్టంట్ పడింది అని అంటే మెయిన్గా స్టంట్ అనేది ఎప్పుడు వేస్తాము అంటే మన గుండెకి సరఫరా అయ్యే రక్తనాళంలో బ్లాక్ అయితే కనుక మనం స్టంట్ వేస్తాం. యూజువల్గా అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదా షుగర్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కానీ యూజువల్గా ఇలా బ్లాక్ అయ్యే టెండెన్సీ, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ బ్లాక్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. కానీ మీరు చిన్న ఏజ్లో స్టంట్ అంటే మనం చూసుకోవాల్సింది కొంతమందిలో రక్తం గడ్డగట్టే తీరు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఆ రక్తం గడ్డగట్టే తీరే మాత్రం ఎక్కువ ఉందా, దానికి సంబంధించిన రక్త పరీక్షలు అనేది ఫస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మీరు చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ అనేది రక్తం గడ్డగట్టే తీరుని చాలా పెంచుతూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో అంతకుముందు రక్తం గడ్డగట్టే తీరు లేకపోయినా కూడా 4 to 5 times గడ్డగట్టే తీరు అంటే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ. మీకు ఎటువంటి హార్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీ కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది ప్రాపర్గా ఒక కార్డియాలజిస్ట్ చేత ఎవాల్యుయేట్ చేసుకుని బీపీకి కావాల్సిన కంట్రోల్కి కావాల్సిన మెడిసిన్స్ వాడుకొని సో దాన్ని బట్టి మీరు గర్భం దాల్చవచ్చా లేదా అనేది మనం డాక్టర్స్ డిసైడ్ చేయటం అనేది జరుగుతుందండి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ప్రెగ్నెన్సీకి వెళ్ళటానికి లేదు అని అంటే కనుక మనం అప్పుడు మనకి సరగెసీ అనేది ద్వారా మీ అండాశయంని అదేవిధంగా మీ అండాశయంలో ఉన్న ఎగ్స్ అనేది తీసి మీ హస్బెండ్ స్పర్మ్తో కనుక కలిపి మనం వేరే లేడీలో గర్భాశయంలో అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో దీన్నే మనం సరగెసీ అంటూ ఉంటాము. డాక్టర్ గారు సువర్చల గారు ఇలా అడుగుతున్నారు. మా కొడుక్కి పెళ్లి 6 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు. మా కోడలు పీసీఓడి సమస్యకు మందులు వాడుతోంది. తను లావుగా కూడా ఉంటుంది. మా అబ్బాయికి కూడా పరీక్షలు చేయిద్దాం అనుకుంటున్నాం.
ఒకవేళ వాళ్ళలో సమస్య బయటపడితే మందులతో సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా కృత్రిమ గర్భధారణ తప్పకపోవచ్చా? అవి ఎంతవరకు సఫలమవుతాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. సువర్చల్ గారు, మీ యూజువల్గా మనం మ్యారేజ్ అయిన తర్వాత 1 to 2 years వరకు కనుక భార్యాభర్తలు కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే కనుక మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో యూజువల్గా ఆడవాళ్ళల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన ముఖ్యమైనవి 3 ఏంటంటే గర్భాశయం ఎలా ఉంది, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉంది, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి. సో ఈ 3 అవయవాలు అనేది వాటి ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ పీసీఓఎస్ అనేది ఉందంటున్నారు. పీసీఓఎస్కి ముఖ్యంగా ఏంటంటే బరువు అనేది తగ్గటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కోసం ఒకటి మీ డాక్టర్ని కలవడం, అదేవిధంగా మనకి ఓవేరియన్ ఫంక్షన్ అనేది కొన్ని హార్మోన్ టెస్ట్ ద్వారా ఓవరీస్ ఫంక్షన్ అనేది ఎలా ఉంది అనేది తెలియటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అంటాం. సో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది ఎలా ఉంది, దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ అనేది మొటిలిటీ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుని ఇద్దరి పరంగా అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మనం మీ పీసీఓడి బరువు తగ్గటం వలన పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గించుకుని, అదేవిధంగా సేమ్ టైంలో మనము మీకు ప్రెగ్నెన్సీ రావటానికి కొన్ని మెడిసిన్స్ అనేది డాక్టర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ ద్వారా మీరు ఇనీషియల్గా ఫస్ట్ అనేది ట్రై చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. నిద్ర కోసం ఎలాంటి మందులను గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. అందుకే గర్భధారణ సంగతి తెలియగానే ముందుగా వైద్యుని సంప్రదించి మీరు అప్పటికే ఏవైనా ఔషధాలు వాడుతున్నట్లయితే వాటిలో మార్పులు చేయించుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదిస్తూ నవమాసాలు మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.